ఐ జస్ట్ రియలైజ్డ్ నేను మీకు ఎప్పుడు రెజిన్ పోసేంత వరకే ప్రాసెస్ చూపించాను కదా. ఆఫ్టర్ ప్రాసెస్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా. కానీ అసలైన పని అంతా డీమౌల్డింగ్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. నవ్వుతూ హాయ్ చెప్తున్నాను కానీ ఇప్పుడు పని చాలా ఛాలెంజింగ్. డీమౌల్డ్ చేసిన తర్వాత ఫ్రేమ్ ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను వాటిని స్మూదెన్ చేస్తాను అనమాట శాండింగ్ ప్రాసెస్తో. శాండింగ్ చేయకపోతే షార్ప్ ఎడ్జెస్ వల్ల హ్యాండ్స్కి చాలా హర్ట్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ చాలా ఫైన్ డస్ట్ రిలీజ్ అవుతుంది. సో ఐ విల్ వైప్ ఇట్ ఆల్ ఆఫ్ విత్ అ స్మూత్ బ్రష్. సగం కూలి పని అయింది. బ్యాలెన్స్ చూస్తారా? ఇప్పుడు ప్రీమియం అండ్ ఫినిష్ లుక్ కోసం నేను గోల్డ్ మార్కర్తో బోర్డర్స్ని ఫినిషింగ్ ఇస్తున్నా. మీకు ఇది చూడడానికి 3 సింపుల్ స్టెప్స్లో అనిపించవచ్చు, బట్ ద ప్రాసెస్ ఈజ్ రియల్లీ టెడియస్ గైస్. శాండింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఫ్రేమ్ మీద స్క్రాచెస్ వస్తే ఇంకో లేయర్ ఆఫ్ రెజిన్ వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఎంత కష్టమైనా కూడా ఫైనల్ ప్రొడక్ట్ చూసినప్పుడు మాత్రం ఆ సాటిస్ఫాక్షనే వేరబ్బా. అయిపోయిందిరా బాబు అనుకునే టైంకి ప్యాకేజింగ్ చేయాలి. ఇక్కడితో నా పని అయిపోయిందిలేండి. బ్యాలెన్స్ కూల్ పని మా హస్బెండ్ చేస్తారు. అదే కొరియర్ చేయాలి కదా. ఓకే బాయ్.